గోరక్ష చేయనీయకుండా గోరక్ష చేసేటోళ్ళపై దాడులు, లారీలతోటి గుద్దుతారు, వెపన్స్ తోటి అటాక్ చేస్తారు. గోరక్ష మాట్లాడారు కదన్నా, గోరక్ష అని అంటున్నారు. ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఇండియా నుంచి. పర్టికులర్గా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అది ప్రోపగాండా పేపర్ వర్క్ తోటి ప్రూఫ్లు చూపి. నేను ఇప్పుడు గూగుల్ చేసి చూపిస్తే మీకు గూగుల్లో అన్ని నిజాలని ఉంటాయి. ప్రవించి కొట్టి లంగా అంటారు, క్రాంతి లంగా అంటారు. గూగుల్లో అన్ని కంపెనీ పేరేమో తుర్కోలది పెడతారు. ఓపెన్ చెప్తున్నా, ఎక్స్పోర్ట్ చేసేదేమో హిందూ మతస్థులది కూడా కొందరిది తప్పు ఉంది. గోవులని అమ్మేటోళ్ళు మాక్సిమం హిందూస్, వాళ్ళు రైతులు, ముఖ్యంగా కొందరు రైతులు గోవులను అమ్ముతున్నారు. వాళ్ళది కూడా తప్పే. ఇది చెప్తున్నా కదా, హిందుత్వాలు ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రతి ఒడు హిందుత్వంపై ఏడిస్తున్నాడు. యూనిటీ లేదు, వాళ్ళు అమ్మాల్సిన అవసరం. ఇవాళ అంటే మతం అనేటటువంటి అంశంతో ఇవాళ భారతదేశాన్ని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు విచ్ఛిన్నం చేస్తారా మీలాంటి వాళ్ళు? విచ్ఛిన్నం చేస్తలేము, మా మతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కాశ్మీర్లో దాడి జరిగింది, నువ్వు ఎంతసేపు డిఫెండ్ చేసుకుంటూ వస్తావు వేరే వర్గానికి? నేను ఒకటి అడుగుతా, కాశ్మీర్లో దాడి జరిగింది, టూరిస్టులపై దాడి జరిగింది, పహల్గామ్ జరిగినప్పుడు ఏం చూసి అడిగారు వాళ్ళు? దేన్ని టార్గెట్ చేసారు? మతాన్ని టార్గెట్ చేసారు కదా. మరి వాళ్ళ ఐకమత్యం లేకపోతే వాళ్ళు టెర్రరిస్టులు అన్న. ఇక నేను ఇప్పుడు మాట్లాడితే సెన్సేషనల్ అవుతుంది. అది వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు టార్గెట్ చేసారు. టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసారు, మతాన్ని టార్గెట్ చేసారు కదా. మతాన్ని ఓపెన్లీ మతాన్ని. మరి వాళ్ళ మన మతంపై ఎన్ని రకాల, మొన్న ఏమైంది, డాక్టర్ ఎవడు దొరికిండు? ఇప్పుడు డాక్టర్ గారు దొరికిండు కదా, మన పాయిజన్ కలుపుదామని. రేజినా ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరిని? హిందువులని చేశారు. మొఘల్ రాజులు ఎవరిని చేశారు? హిందువులని. ఔరంగజేబ్ ఎవరిని చేశారు? హిందువులని. రజాకర్లు ఎవరిని చేశారు? హిందువులని చేశారు. మరి ఎండ్ ఆఫ్ ది డే హిందువులనే టార్గెట్ చేస్తారు కదా. అవును. మరి వాళ్ళ మనం ముస్లింలు అంతా టెర్రరిస్టులు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలు కాదు కదా. అబ్సల్యూట్లీ కాదు. మరి ఇలా నేను దాన్ని కూడా అందరు ముస్లింలు చెడ్డోళ్ళు కాదు, అందరు హిందువులు మంచోళ్ళు కాదు, అందరు హిందువులు కూడా మంచోళ్ళు కాదు, అందరు మంచోళ్ళు కాదు కదా. దొంగలు కూడా ఉన్నారు, దొంగలు ఉన్నారు. దొంగ బాబాలు లేరా? దొంగ బాబాలు కూడా ఉన్నారు కదా. అమ్మాయిలను చేర్చిన దొంగ బాబాలు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ ముల్లాలు ఉన్నారు, అన్నిట్లలో దొంగలు ఉన్నారు 100%. కానీ నేను ఒకటి చెప్తా, మనం ఐక్యమత్యంతో లేకపోతే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎవరు చికటి ప్రవీణ్ అసలు? ఎవరంటే ఎవరు అసలు? ఎందుకు ఇదంతా దేనికోసం చేస్తున్నాం? హిందుత్వం గురించే చేస్తున్నాము మేము. నేను ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగినా కాబట్టి నాకు తెలుసు. నేను ఓల్డ్ సిటీలో పెరిగినా కాబట్టి నాకు తెలుసు హిందుత్వం విలువ. రైట్. మీరు ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి సిటీలో పుట్టినా ఓల్డ్ సిటీలో పెరిగినా కాబట్టి నాకు తెలుసు. మీకు తెలుసు ఏం జరుగుతుంది ఓల్డ్ సిటీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో, చార్మినార్లో ఏం జరుగుతుంది, బహదూరపురాలో ఏం జరుగుతుంది, బార్కాస్ట్లో ఏం జరుగుతుంది, చంద్రాయన్ గుట్టాలో ఏం జరుగుతుంది అనేది. రైట్ అన్న. ఓకే, అంటే కొంత పర్సనల్ మీరు అన్న ఎక్కడ అన్నా ఉండేది మీ ఇల్లు? నేను కూడా వచ్చిన మీ ఇంటికి ఇంటర్వ్యూ. ఇప్పుడు జూబ్లీస్లో ఉంటారు. మీ ఇంటి పక్కన, ఇంటి ముందల ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంటుంది కదా, పక్కన ఉంటుంది కదా. ఎందుకన్నా అంటే ఆ ప్రెమిసెస్లో ఎందుకు మీరు ఉండాలనుకోరు? ఆ ప్రెమిసెస్ ముఖ్యంగా నాకు ఎవ్రీ వీక్ థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. తలకాయలు వేస్తామని చెప్పి వేరే మతానికి చెందిన వాళ్ళు ధమ్కీలు ఇస్తుంటారు. నేను ఉండే ప్రాంతం మ్యాక్సిమం ముస్లిం ఏరియా. సో అందుకోసం మీరు షిఫ్ట్ అయ్యారు? డెఫినెట్గా షిఫ్ట్ కావాలి. ప్లస్ ఇప్పుడున్న ఇల్లు పెద్దగా స్పేషియస్ ఉంటుంది, అప్పుడు చిన్న ఇల్లు. ఓకే. ఎన్ని కోట్ల విలువ ఉంటుంది అన్న ఇల్లు? ఎంతగానో ఉండను. అది నా ఇల్లు కాదు, నేను నా ఇల్లు అని చెప్పింది. రెంట్ అయితే అనకండి. రెంటే. చికోటి ప్రాయం రెండింటిలో ఉంటాడు. తప్పు. మేము నమ్మాలి. అది నాకు లొకేషన్ అక్కడ నచ్చింది కాబట్టి మేము నమ్మాలా అన్న? రెంటిల్లే. అది రెంటిల్ అంటే మేము నమ్మాలా అంటున్నా. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అన్న. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, యు ఆర్ ఏ పొలిటీషియన్. ఓకే, మీరు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు ఉండాల్సిందే, మాలాంటి జర్నలిస్టులకు ఉండాల్సిందే. నమ్మితే నమ్ము, నమ్మకపోతే లేదు అని అంటే ఎట్లా అన్న? మరి నువ్వు నేను 3 సార్లు అడిగినాక కూడా నేను నమ్మాలా అంటే దానికి తప్పేముంది? నమ్మాలా అంటే నువ్వు అడిగినావు, నేను నిజం చెప్పినా. రైట్. అంటే ఇప్పుడు మీరు నాకున్న ఇల్లులు అక్కడక్కడ ఉన్నాయి, కానీ నాకు ఆ లొకేషన్ సేఫ్టీగా ఉంది కాబట్టి రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు గోవాలో 3 ఇల్లులు ఉన్నాయి. మీరండి 3 ఇల్లులు ఉన్నాయి. నాకు ఒక 2 విల్లాలు ఉన్నాయి, ఒక ఇల్లు ఉన్నది గోవాలో. కానీ నేను రెంటింట్లో ఉంటా. నమ్ముతారా? నాకు అక్కడ కలిసి వచ్చింది, నచ్చింది, ఆడ ఉంటున్నా. ఓకే, రైట్. ఓకే, అంటే జస్ట్ ఓన్లీ సెక్యూరిటీ రీజన్స్ మోస్ట్లీ 99%. అంటే చికోటి ప్రవీణ్ భయపడ్డాము అనుకుంటా. ఇప్పుడు ఒక్క నిమిషం చెప్తా, దీని కూడా చెప్తా. ఒక బట్టిస్తే నీ కళ్ళకి గంతలు కడతా, బైక్ నడిపి నీ కళ్ళకి గంతలు కడతా, బైక్ నడిపిస్తావా అని అడుగుతా. నడపా. ఎందుకు? భయపడ్డావా? కళ్ళు కనబడేది ఎట్లా నడుపుతారు? జాగ్రత్త. భయపడు కాదు, అది ప్రికాషన్.
నేను కూడా ప్రికాషన్. ఇవాళ నేను తురుముని తోపున ట్రైన్కి అడ్డం పోయి నిలబడవు కదా. ప్రికాషన్ ఉండాలి. అంటే ట్రైన్తో పోలుస్తారు, అంటే కళ్ళకు బట్టతో పోలుస్తారు మీరు. పోల్చేది కరెక్టే కదా, ప్రికాషన్. దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు, దాంట్లో భయపడ్డంది ఏముంది. సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా, బతుకుంటా కదా ఇవన్నీ ఫైట్ చేయగలుగుతాము. ఎన్ని రోజులు దాకా చేస్తారు ఫైట్ మీరు? ఎన్ని రోజులు కాదు, బతుకున్న రోజులు చేస్తా. బతుకున్న రోజులు అబ్సల్యూట్, ఇక తగ్గేదే లేదు ఇక. 100% తగ్గేది. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను అడుగుతున్నా, నా పర్సనల్గా నాకు అనిపించి అడుగుతున్నా. చికోటి ప్రవీణ్ అంటే క్యాసినో అంటే చికోటి ప్రవీణ్ ఒకప్పుడు. ఆ ముద్రను చెడిపి వేసుకోవడానికే మీరు హిందుత్వ ఎజెండాను మీరు తీసుకున్నారు అంటే దొంగ కాదే, అదేం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదే, అది లంగతనం కాదే, అందులో తప్పేం లేదే. దొంగతనం చేస్తలేమే, ట్యాక్సులు కడుతున్నాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర వ్యాపారం చేస్తున్నాం. అన్న మీ వెనకాల ఎవరు ఉన్నారన్నా? నా ఇంకా ఎవరు లేరు, భగవంతుడు ఉన్నాడు. నా ఇంకా. ఇవాళ చికోటి ప్రవీణ్ అని అంటే లేదన్నా కూడా ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలలో గట్టిగా ప్రభావితం చేసేటటువంటి ఒక శక్తి ఎదిగేది మీరు. కొన్ని కాన్స్టిట్యున్సీలలో మీకంటూ స్పెషల్ టీములు ఉన్నాయి, మీకోసం పనిచేసే స్పెషల్గా ఫ్యాన్ బేస్ ఉన్నది. మీకంటూ ఖచ్చితంగా మీరు చెప్పితే ఈ పలానా అభ్యర్థి కోటేయనంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు. దీనికి కారణం, దీని వెనకాల ఎవరు ఉన్నారు? దానికి సమాధానం ఎవరు ఏం లేరు. నాకు ప్రజల శక్తి ఉంది, భగవంతుని దయ ఉంది, పంచభూతాల శక్తి ఉంది, నేను నమ్మే ఇష్ట దైవాలు, మనం చేసే కార్యక్రమాలు బట్టే వస్తుంది. అయితే ఒకప్పుడు నేను 4 ఏళ్ళ క్యాంప్ నోవేరు కదా, నా జోన్లో నేను ఉంటుంటే, నా ఏరియాలో నేను హిందుత్వానికి పని చేసుకుంటుంటే. ఇవాళ 2 రాష్ట్రాల్లో ప్రజలు వింటుర్రు, కర్ణాటకలో వింటుర్రు, మహారాష్ట్రలో వింటుర్రు అంటే భగవంతుడిదే అని రైట్ టైంలో నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడాలని చెప్పడం జరిగింది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు కొంత అంటే ఇన్సెక్యూరిటీస్ అయితే ఉన్నాయి హిందువులకు. అబ్సల్యూట్లీ ఎస్, అట్లా అని వేరే మతాల వాళ్ళకు కూడా ఉంది. సో ఈ అసమానతలు తొలగి నిజంగా అంటే ఒక మానవతావాదిగా, అంటే ఏ మతానికి సంబంధించిన నేను చర్చిలకు డొనేషన్ చేసిన. ఎవరు? నేను. చికోటి ప్రవీణ్ చర్చిలకు డొనేషన్ చేసిండు ఇంతకుముందు చేసిన. ఓకే. ఇప్పుడు కూడా రీసెంట్ కూడా ఎవరన్నా అడిగితే కాదనన్నా. ఓకే. నాకు క్రిస్టియన్లు అంటే కోపం లేదు, ముస్లింలు అంటే కోపం లేదు, కానీ క్రిస్టియన్ల ముసుగులో హిందుత్వం పడి ఏడ్చేటోళ్ళు అంటే కొందరు దొంగ పాస్టర్లు ఉన్నారు. దొంగ పాస్టర్లు? ఎస్, అబ్సల్యూట్లీ. ఏం కదా, ఏమైతే దొంగ పాస్టర్లు కాకపోతే టచ్ అనగానే గుడ్డోడు లేచి నిలవాడు, టచ్ అనగానే గర్భవతి అయ్యాడు. నాకు టచ్ అంటే గర్భవతి అవుతుందా? చర్చిలలో ఆయిల్ నప్పుతుర్రు అని చెప్పి మీరు ఇట్లా అవుతారు. దశభాగం ఇవ్వకపోతే మీరు యేసుని నరకాన్ని తీసుకుపోతాడు. మన బాబాలు కూడా ఇస్తారు కదా, అరటిపండు ఇస్తారు. ఏమంటున్నా నేను తంతా, నేను అరటిపండ్లు ఇస్తే తప్పు లేదు కదా, డబ్బులు తీసుకొని ఇవ్వద్దు కదా. మన బాబాలు కూడా లంగ బాబాలు తోలు తీస్తా అని చెప్తా నేను కూడా. అంటే చికోటి ప్రవీణ్ అందరినీ సమానంగానే చూస్తాడా? నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా, అన్లెస్ అండ్ అంటిల్ మా దగ్గర రాకపోతే. మా మతం జోలికి రాదు, మా దేవుళ్ళ జోలికి రాదు. ఎంత మటుకు కరెక్ట్ అండి, ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఒక పాస్టర్ చనిపోయాడు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ ఫ్యామిలీ. ఆయన చనిపోతే ఖమ్మం నుంచి వచ్చిన ఒక లంగా పాస్టర్ గాడు వచ్చి ఏం చెప్తాడు, ఒక ముల్లాతోటి మీరు మేము అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏకమై హిందువులను ఎదుర్కోవాలి, హిందువులపై దాడి చేయాలని మాట్లాడతారు. ఎంత మటుకు నిజమండి, ఎంత మటుకు సమంజసం? మా మీద దాడి చేస్తారు, తోలు తీస్తాం. నాకు ఔరంగజేబ్ వచ్చి క్రైస్తవ పాస్టర్ను ఔరంగజేబే వచ్చి ఏం బీకలేదు, క్రైస్తవ పాస్టర్ను చంపిరు అని అంటారు. అది పోలీస్ ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఎవరైనా హిందువులు చంపారు అనుకో శిక్ష అర్హుడే, 100%. సో ఓకే, కంటిన్యూ చేద్దామన్నా. కాఫీ తీసుకోరా కొంచెం. హిందువులు ఉండని ముస్లింలు ఉండే తప్పు చేస్తే తప్పే, ఓకే. కానీ మా మతం మీద దాడి చేస్తాను ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్టా? కాదు. 15 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం భారతదేశంలోనే హిందువుల సంగతి చూస్తానని చెప్పి ఓఐసీ, అది కరెక్టా? కాదు.